నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండేలా పచ్చడి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పచ్చడి అన్నంలోకి కానీ పెరుగులోకి కానీ తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంతకంటే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం గోంగూరని 2 నుంచి 3 కట్టల వరకు తీసుకొని ఇలా ఆకులన్నీ కూడా వడబడే వరకు ఉంచాలి. ఈ ఆకు ఇలా వడబడాలంటే కనీసం 2 రోజుల వరకు పడుతుంది. మీకంత టైం లేదు అనిపిస్తే ఎండలో ఒక 1 or 2 hours వరకు ఎండబెట్టండి. ఇలా వడబడినప్పుడు ఆకులో నుంచి తేమంతా కూడా పోయి మనకి ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి లేదా గిన్నె పెట్టుకొని గిన్నె బాగా హీట్ అయ్యాక మనం అందులోని శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు అన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే దోరగా బ్రౌన్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన పోపు గింజల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని బాగా వేయించుకోవాలి. మీరు గోంగూరను బట్టి మిరపకాయలు తీసుకోండి ఫ్రెండ్స్. మాడిపోకుండా చూసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మిరపకాయలు అనేది మాడకూడదు. లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా వేయించండి. ఈ కలర్ వచ్చేంత వరకు కూడా మిరపకాయలను బాగా వేయించి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం వడబెట్టుకున్న గోంగూరనంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అంతా కూడా గోంగూరకు పట్టేలాగా బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. మనం గోంగూర కన్సిస్టెన్సీని బట్టి మనం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి. కొంచెం తక్కువైతే ఆయిల్ మళ్ళీ వేసుకోండి ఫ్రెండ్స్. ఇది మనకు నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. సో బాగా ఫ్రై చేసుకోండి. అలాగని ఫ్రై అయ్యేలాగా మాత్రం వేయించకండి. కొంచెం మెత్తగా ఉన్నప్పుడే గ్యాస్ అనేది ఆఫ్ చేయండి. ఇంకా ఇప్పుడు మనం ఫస్ట్ వేయించుకున్న పోపు గింజలన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు అదే మిక్సీ జారులోకి మనం పక్కనే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా అన్నీ వేయండి. అండ్ ఒక 10 నుంచి 11 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టు తీయనివి వేయండి. అదేవిధంగా మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు మిరప గింజలు అనేవి గోంగూరలో తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కనే ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం పక్కన వేయించి పెట్టుకున్న గోంగూరలోకి కారాన్ని మొత్తం కూడా యాడ్ చేసి ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు కుక్ చేయండి. ఎందుకంటే ఈ కారం అనేది మొత్తం గోంగూరకు పట్టేస్తుంది. ఆయిల్ అనేది కొంచెం తక్కువైతే తప్పకుండా వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసి మళ్ళీ ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేయండి ఫ్రెండ్స్. అంతే. లాస్ట్లో మనమైతే మెంతిపిండి అనేది యాడ్ చేసుకోవాలి కంపల్సరీ. అంతే, మనకి గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మనం గోంగూరని ఒక గిన్నెలోకి లేదా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. మనము ఈ గోంగూరని గాజు గిన్నెలోకి లేదా గాజు సీసాలోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సంవత్సరం అంతా కూడా ఉంటుంది. ఒక 2 డేస్ తర్వాత ఆయిల్ అనేది మొత్తం గోంగూరకు పట్టేస్తుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.